అని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని ఒంటరిగా సమాజంలోకి వచ్చేసాను. అప్పుడు సమాజం నన్ను ఏముందో తెలుసా? నీదొక ఆడా కానీ మగా కానీ తేడా జీవితం, నీలాంటి వాళ్ళు మా మధ్య ఉండే అర్హత నీకు లేదు, చీప్ అవతలకి అని సమాజం కూడా నన్ను వెలివేసేసింది. ఎలా బ్రతకాలండి? ఏం చెయ్యాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక స్త్రీగా పురుషుడిగా మిమ్మల్ని మీ కుటుంబం కాదంటే స్నేహితుల దగ్గరికి వెళ్తారు, స్నేహితులు కాదంటే బంధువులు చేరదీస్తారు. ఒకవేళ బంధువులు కూడా కాదన్నారు అనుకోండి, ఒక స్త్రీగా పురుషుడిగా మీరు ఈ సమాజంలోకి వచ్చి బ్రతకడానికి యూ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ది సొసైటీ యాజ్ ఎ మెన్ అండ్ ఉమెన్. ఒక స్త్రీగా పురుషుడిగా ఈ సొసైటీలో మీకు బ్రతకడానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. బట్ ఐ డిడ్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆల్సో. నా దగ్గర అవకాశం కూడా లేదు. నన్ను అందరూ కాదన్నారు. 4 వైపులా నా జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయాయి. బట్ వన్ థింగ్ యూ షుడ్ నో, టాప్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. నీ జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయినా పైనుండి చూస్తున్న దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన ద్వారాలు తెరవగల సమర్థుడు. అయితే ఆ విధంగా అన్ని బంధాలకి దూరం అయిపోయి ఇక ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్టు నేను కూడా నాలాంటి హిజ్రాలతో కలిసి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ట్రైన్లలోనూ, షాపుల ముందు 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం చప్పట్లు కొడుతూ బెచ్చబెట్టుకున్నాను. కొన్ని సందర్భాల్లో నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్స్కి, పండగలకి సినిమా పాటల మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ జీవించాను. అలా జీవిస్తున్న నా జీవితాన్ని ఒక్కసారిగా యేసయ్య తన చేతుల్లోకి తీసేసుకున్నాడండి. ఆనాడు కానా వివాహ విందులో సాధారణమైన నీళ్లు ఒక్కసారిగా యేసయ్య చేతుల్లోకి రాగానే ఆ నీళ్లు రంగు, రుచి, వాసన కలిగి మధురమైన ద్రాక్షారసంగా మారినట్టు నా మురికి జీవితాన్ని యేసయ్య తన చేతుల్లోకి తీసుకొని ముత్యంలా మార్చేశాడు. ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో దేవుడు తన సాక్షిగా వాడుకుంటున్నాడు. నేను ఎప్పుడూ కూడా బయట దేశం వెళ్ళాలని కానీ వెళ్తానని కానీ నా కలలో కూడా అనుకోలేదు, ఊహించలేదు. ఒకసారి మీరే ఆలోచించండి. షాపుల దగ్గర, ట్రైన్లలోనూ భిక్షాటం చేసుకుంటూ, సినిమా పాటల మీద డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికే ఒక జీవితానికి పెద్దగా ఆశలు ఏముంటాయి? పూట గడిస్తే చాలు. ఈరోజు నడిచిందా, అమ్మయ్య ఈరోజు అయిపోయింది, కల్కా బారిమే కల్ దేకేంగే, రేపటి గురించి రేపు ఆలోచిద్దాంలే, అంతకుమించి పెద్ద ఆశలేమీ ఉండవు అలాంటి వ్యక్తి. కానీ రీసెంట్గా నేను వెళ్ళిన కువైట్ దేశంతో కలిపి ఇప్పటి వరకు దేవుడు నన్ను 10 దేశాలలో తన సాక్షిగా వాడుకున్నాడు. దట్స్ వై I always say wherever I go, God can use anyone, my dear brothers and sisters. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు అనే విషయం నా జీవితాన్ని చూడంగానే మీకు ఫుల్ క్లారిటీ రావాలి ఆ విషయంలో. అందుకే బైబిల్లో నా జీవితాన్ని మీకు అర్థంలా చూపించే ఒక మాట చూపిస్తాను రండి. 1 కొరింథీ ఒకరు వాక్యాన్ని మైకులో చదివి సహకరించండి, చక్కగా చదివేవారు. 1 కొరింథీ 1వ అధ్యాయము 26 నుంచి 29 వరకు మైక్లో చదివి అందరికీ వినిపించండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
వ్యర్థము చేయుటకు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. చదవమ్మా. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరు ఏర్పరచుకున్నారంట? దేవుడు. ఎవరిని ఏర్పరచుకున్నాడంట? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని ఈ వాక్యం చెప్తుంది. ఈ మాటలు నా జీవితాన్ని మీకు అర్థంలా చూపిస్తాయి. నేను కూడా ఒకప్పుడు అందరి చేత తృణీకరించబడ్డాను. కుటుంబం, స్నేహితులు, బంధువులు, సమాజం అందరూ ఎవ్రీవన్ రిజెక్టెడ్ మీ. దానివల్ల ఎలా బ్రతకాలో తెలియక భిక్షాటన చేసుకుంటూ, సినిమా పాటల మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ నీచమైన జీవితం